యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు. బెతానియాలో లాజరు అను వ్యక్తి వ్యాధిగ్రస్తుడు ఉండెను. అది మరియమ్మ ఆమె సోదరి మార్తమ్మల గ్రామం. యేసుకు పరిమళ తైలము పూసి ఆయన పాదములను తల వెంట్రుకలతో తుడిచినది ఈ మరియమ్మయే. వ్యాధిగ్రస్తుడైన లాజరు ఆమెకు సహోదరుడు కనుక అక్కా చెల్లెండ్రు, ప్రభు, మీరు ప్రేమించు లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అని యేసుకు వర్తమానము పంపిరి. అది విని యేసు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, ఇది దేవుని మహిమ కొరకును, ఇందు మూలమున దేవుని కుమారుడు మహిమ పరపబడుటకు వచ్చినది అనేను. యేసు మార్తమ్మను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. లాజరు జబ్బు పడెనని వినియు యేసు తాను ఉన్న చోటనే ఇంకను 2 రోజులు ఉండెను. ఆ పిమ్మట ఆయన తన శిష్యులతో, మనము యూదయాకు తిరిగిపోవుదము రండు అనెను. బోధకుడా, ఇంతకు ముందే యూదులు మిమ్ము రాళ్లతో కొట్టతలచిరి, అయినను మీరు అక్కడకు తిరిగి వెళ్ళెదరా అని శిష్యులు అడిగిరి. అందుకు యేసు ఇట్లనెను, పగలు 12 గంటల ఉన్నవి కదా, ఎవడైని పగటి వేళ నడిచిన ఎడల తొట్టుపడడు, ఏలైనా వాడి ఈ లోకపు వెలుగును చూడగలుగును. కాని రాత్రి వేళ నడిచిన ఎడల వాడు తొట్టుపడును, ఏలైనా వాని యందు వెలుగు లేదు. ఆయన వారితో మరలా, మన మిత్రుడు లాజరు నిద్రించుచున్నాడు, నేను అతనిని మేల్కొల్పుటకు వెళ్ళుచున్నాను అని చెప్పగా శిష్యులు, ప్రభు, అతడు నిద్రించుచున్నచో బాగుపడును అనిరి. యేసు ఈ మాట అతని మరణమును గురించి చెప్పెను, కాని వారు వాని నిద్రను గురించి చెప్పెనని తలంచిరి. అప్పుడు యేసు వారితో స్పష్టంగా, లాజరు మరణించెను, మీరు విశ్వసించుటకు చాలమ్మా గమనించండి అమ్మా. మనము యోహాను శుభవార్త 11వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు ఇప్పుడు మనం చదవగా అందరం కూడా ఆలకించి ఉన్నాము. గొప్ప అద్భుతము. 4 రోజులు సమాధి చేయబడిన లాజరును జీవముతో ప్రభుల వారు లేపుట అనేది గొప్ప అద్భుతమని మనందరికీ కూడా చాలా బాగా తెలుసు. కానీ ఇందులో ఈ లాజరును మరణము నుండి లేపుట అనే గొప్ప అద్భుతం కంటే కూడా యేసు ప్రభువు పలికిన మరో గొప్ప మాట ఉంది. అది మహాద్భుతమైన మాట. ఈరోజు ఆ మాట ఏంటో మనం ధ్యానించుకుందాం. చూడండి, వాక్యాన్ని నేను చదువుతూ ఉంటాను. 1వ వచనంలో, బెతానియాలో లాజరు అను ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడై ఉండెను. అందు అనగా ఆ గృహంలో మరియమ్మ ఆమె సోదరి మార్తమ్మ నివసించుచుండిరి. వీరు 3 కూడాను సహోదరులు, 2 సహోదరులు. వారు ఆ గృహంలో నివసిస్తూ ఉన్నారు. లాజరునకు ఒక వ్యాధి సోకుతూ ఉంది. ప్రాణాపాయ స్థితిలో ఉండి ఉండవచ్చు. వారి శాయశక్తుల ఎన్నో వైద్యం దగ్గరికి తీసుకువెళ్లి చేయించినా కూడా అది ఎలాంటి ఫలితం లేకపోయి ఉండి ఉండవచ్చు. కాబట్టి వారిరువురు కూడా ఒక నిర్ణయానికి వస్తూ ఉన్నారు. ఈ మరియమ్మ ఎవరు అనగా ఈ 2వ వచనంలో మనకు తెలియచేస్తూ ఉన్నాడు ప్రభు. యేసుకు పరిమళ తైలము పూసి ఆయన పాదములను తల వెంట్రుకలతో తుడిచినది ఈ మరియమ్మయే ఆ వ్యాధిగ్రస్తుడైన లాజరుకు ఆమె సహోదరుడు. ఈ మరియమ్మ గారు లాజరుకు సహోదరి అవుతుంది. లాజరు ఆమెకు సహోదరుడు అవుతాడు. మరియమ్మ గురించి మనకు కొంచెం వివరంగా తెలుసుకోవాలంటే లూకా శుభవార్త 7వ అధ్యాయము 37వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉంటుంది. మరియమ్మ గారు ఒక పాపాత్కురాలు. ఆ పాపాత్కురాలి సోదరుడు
లాజరు. చూడండి, నేను చదువుతాను. 7వ అధ్యాయము లూకా సువార్త 37వ వచనంలో, ఆ పట్టణంలోని ఒక స్త్రీ పాపాత్కురాలు యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు వెళ్ళెనని తెలుసుకొని చలవరాతి పాత్రలో పరిమళ ద్రవ్యమును తీసుకొని వచ్చి 38వ వచనంలో, ఆయన పాదములు వెనుకగా నిలబడి ఏడ్చుచు తన కన్నీటితో ఆ పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొనుచు పరిమళ ద్రవ్యమును పూసెను. సువార్తకారుడు ఈ విధముగా తెలియజేస్తూ ఉన్నాడు. మార్తమ్మ సహోదరి, లాజరు యొక్క సహోదరి మరియమ్మ గారు ఒక పాపాత్కురాలు, మారు మనసు పొంది ఉన్నారు మరియమ్మ గారు. ఆయన యొక్క సహోదరి, లాజరు యొక్క సహోదరి ఈ మరియమ్మ అని 2వ వచనంలో యోహాను సువార్త 11వ అధ్యాయం 2వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. మనం మరియమ్మ గారి గురించి ఎందుకు తెలుసుకోవాల్సి వస్తూ ఉంది అంటే, యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి పాపులను ప్రేమించుటకు వచ్చి ఉన్నాడని బెతానియా గ్రామమునకు వచ్చిన ప్రతిసారి కూడాను మార్తా మరియా ఇంటిలో ఈ ప్రభుల వారు విడిది చేస్తూ ఉండేవారు. వారిని ఎంతగానో ప్రేమించాడు, వారిని ఎంతగానో ఆదరించాడు ప్రభు. కానీ అలాంటి గృహంలో లాజరుకు ఒక వ్యాధి వస్తుంది, ప్రాణాంతకరమైన వ్యాధి వస్తూ ఉంది. అప్పుడు వారికి ఈ వ్యాధి ఎవరి వల్ల కూడా తగ్గదు, ప్రభు రావాలి ఇక్కడికి అని వారు అనుకొని 3వ వచనంలో చూడండి, కనుక అక్కా చెల్లెండ్రు అనగా మార్తా మరియమ్మ ఇరువురు కూడా ఒక కబురు పంపిస్తూ ఉన్నారు ప్రభునకు. ఆ కబురు ఏంటి అనగా, ప్రభు మీరు ప్రేమించు లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. ఏమని కబురు పంపిస్తున్నారమ్మా యేసు ప్రభునకు? ఒకసారి చెప్పండి. ఈ వాక్యాన్ని బట్టి చూస్తే ఆ కుటుంబాన్ని గాని, ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులను గాని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడని మనకి ఈ వాక్య భాగంలో తెలుస్తూ ఉంది. కాబట్టి యేసునకు ఈ వర్తమానం పంపిరి. ఎందుకు? ప్రభువా, నీవు ప్రాణాతి ప్రాణంగా ప్రేమించిన మా సోదరుడైన లాజరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అని ఒక వర్తమానం పంపిస్తూ ఉన్నారు. అది ఈ రోజుల్లో మనమైనట్లయితే, మనకి ప్రాణాతి ప్రాణమైన వారు మన బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, మనం ఒక చోట ఉన్నప్పుడు వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారంటే మనం ఉన్న ఫలంగా కూడా అక్కడి నుంచి రావడం జరుగుతూ ఉంది, వారికి పరిచర్యలు చేయడం జరుగుతూ ఉంది, వారిని ప్రేమగా చూసుకోవడం జరుగుతూ ఉంది. కానీ ఆ వర్తమానాన్ని విన్న ప్రభు ఏమంటున్నాడు ఒకసారి 4వ వచనంలో ఆలకించండి. అది విని ఏ వర్తమానం విన్నాడు? ప్రభు మీరు ప్రేమించు లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అనే వర్తమానం విని 4వ వచనంలో ప్రభుల వారి ఈ విధంగా అంటూ ఉన్నాడు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు. లాజరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, కానీ ఈ వ్యాధి అనేది లాజరు మరణము గురించి వచ్చినది కాదు. మరి ఎందుకు వచ్చింది ఈ మరణము? ఈ మరణం ఎందుకు సంభవించబోతుంది లాజరుకు అనగా, ఇది దేవుని మహిమ కొరకును, ఇందు మూలమున దేవుని కుమారుడు మహిమపరచబడుటకును వచ్చినది అనెను. ఈ మాటలు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు అనగా, తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. శిష్యులతో అంటున్న మాట ఏంటంటే, మరణకరమైన వ్యాధి ఇది దేవుని మహిమ పరచుట కొరకు, తన కుమారుడైన నన్ను మహిమ పరచుట కొరకు లాజరుకు ఈ వ్యాధి వచ్చి ఉన్నది అంటున్నాడు ప్రభు.
5వ వచనం చూడండమ్మా. యేసు మార్తమ్మను ఆమె సోదరుని లాజరును ప్రేమించెను. ఇక్కడ ఈ వాక్యాన్ని బాగా విధాని బలం. యేసు క్రీస్తు ప్రభు మార్తమ్మను మరియు ఆమె సోదరి అయిన మరియమ్మను మరియు వారి ఇరువురి సోదరుడైన లాజరును ప్రేమించెను. అంతలా ప్రేమించిన ప్రభువు ఆ కబురు అందుకోగానే ఎందుకు వెళ్ళలేకపోతూ ఉన్నాడు? వెళ్ళాడా? మరి ఈ రోజుల్లో మానవ మాత్రులుగా మనం చూసినట్లయితే మనం అంటూ ఉంటాం, వారి మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా నువ్వు ఇన్ని రోజులున్నావు, ప్రాణానికి ప్రాణముగా వారితో నీవు ప్రవర్తించి ఉన్నావు, కానీ వారింటిలో కష్టం వచ్చింది అంటే నువ్వెందుకు వెళ్తలేవు? ఎవరైనా జాగు చేసిన వారి ఎడల ఈ మాటలు మనం మాట్లాడుతాం కదమ్మా మనం అప్పుడప్పుడు. చెప్పండమ్మా. కానీ ప్రభు మాట్లాడే మాట ఏంటంటే, లాజరు జబ్బు పడినని వినియు అనగా ఆ వర్తమానాన్ని అందుకొని కూడా యేసు తానున్న చోటనే ఇంకనూ 2 రోజులుండెను. ప్రభుల వారు వెంటనే పరిగెత్తి వెళ్ళలేదు. అయ్యో, నేను ప్రేమించిన లాజరుకి ఏమైంది, లాజరు చనిపోతాడేమో, నన్ను రమ్మని కబురు పంపారు కదా అని శిష్య సమేతముగా వెంటనే వెళ్ళలేదు ప్రభు. 2 రోజులు సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. లాజరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసి కూడాను. ఈరోజు ఎంతో విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. మనకెన్నో బాధలు, వ్యాధులు, ఇబ్బందులు వస్తూ ఉండొచ్చు. వాటన్నిటి గురించి ప్రభువా, ఇది నాకే ఎందుకు రావాలి? ప్రభువా, ఈ బాధ నుండి నన్ను తొలగించు, ఈ వ్యాధి నుండి నన్ను విముక్తురాలను చేయు తండ్రి. నేను ఆర్థిక సమస్యలతో తల్లడిల్లిపోతున్నాను ప్రభువా, నా ప్రార్థన ఆలకిస్తున్నావా అని ప్రార్థన చేసే ప్రతి బిడ్డ కూడా ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రియ దైవ బిడ్డలారా, దేవాది దేవుడికి మన గురించి అంతయునో తెలియను. మన తల వెంట్రుకలు ఎన్నెన్నో లెక్కించగల దేవునికి మన కష్టాలు తెలియకుండునా? ప్రభువా, నా ప్రార్థన ఆలకిస్తున్నావా? ఆలకిస్తే నాకు ఈ వ్యాధి బాధలేంటి, ఈ అవమానాలేంటి అని ప్రభును మనం ప్రశ్నించగలమా? ప్రియ దైవ బిడ్డ, ఒక్కసారి ఆలోచించి చూడు. ప్రభువు, నీ కష్టము ప్రభుకి అనువంతయో కూడా కాదు. కానీ ప్రాణాతి ప్రాణంగా ప్రేమించిన లాజరు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడంటే యేసు ప్రభువు 2 రోజుల వరకు కూడా వెళ్ళలేదు. ప్రభు అంటున్న మాట ఏంటి అంటే, లాజరు మరణించలేదు. ప్రియ దైవ బిడ్డ, ఈరోజు నీకొస్తున్న కష్టాలు కావచ్చు, వ్యాధి బాధలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అవి శాశ్వతంగా నీతో పాటే ఉండవు. అందుకే ప్రభు జాగు చేస్తూ ఉన్నాడు, ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ప్రాణాతి ప్రాణముగా ప్రేమిస్తున్న లాజరు మరణించబోతున్నాడని తెలిసినా కూడా ప్రభు ఇంకనూ ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ ప్రార్థనకు ఫలితం రాలేదు అని నీవు అలసిపోయి ఉన్నావేమో, నిరాశతో ఉన్నావేమో. ప్రియ దైవ బిడ్డ, నీవనుకున్న దానికంటే నీకు ఇంకా అధికమైన బహుమానం, ఆశ్చర్యకరమైన స్వస్థనికి ఇవ్వబోతున్నాడేమో తండ్రి దేవుడు. ప్రార్థనలో వేడుకో, ప్రభువా, నా ప్రార్థన నీవు ఆలకిస్తున్నావని నేను ఎరుగుదును. తండ్రి, నీ చిత్త ప్రకారం నా దగ్గరికి వించేయి ప్రభువా.
అప్పటి వరకు ఈ బాధలు, వ్యాధులు, ఇబ్బందులు, ఈ అవమానాలను సహించే శక్తిని పవిత్రాత్మ ద్వారా నాకు దయచేయి తండ్రి అని ప్రార్థించు దైవ బిడ్డ. ప్రభు తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తాడు. చూడండి 7వ వచనము. ఆ పిమ్మట ఆయన అనగా క్రీస్తు ప్రభువు తన శిష్యులతో మనము యూదయాకు తిరిగిపోదము రండు అనెను. అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. 2 రోజుల తర్వాత యూదయాకు తిరిగిపోదము రండు అనెను. బోధకుడా, ఇంతకు ముందే యూదులు మేము రాళ్లతో కొట్టదలచెదిరి, అయినను మీరు అక్కడికి తిరిగి వెళ్లేదరా అని శిష్యులు అడిగిరి. ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు ప్రభుని. ప్రభువా, మనకు యూదయాలో మనము సువార్తను ప్రకటించే సమయాన మనలను వాళ్ళు రాళ్లతో కొట్టి చంపాలని చూశారు. ఇప్పుడు వెళ్ళినా కూడా మనల్ని చంపేస్తారు రాళ్లతో కొట్టి. కాని యూదయాకు వెళుదామని ఎలా మాట్లాడుతున్నావు ప్రభువా? ప్రశ్నిస్తున్నారు, ఆశ్చర్యంగా అడుగుతూ ఉన్నారు శిష్యులు. ఏమడుగుతున్నారు? బోధకుడా, ఇంతకు ముందే యూదులు మేము రాళ్లతో కొట్టదలుచుతారు కదా, అది నీకు కూడా తెలుసు కదా, అందుకే మనం ఇచ్చడికి వచ్చి ఉన్నాము కదా, అయినను మీరు అక్కడకు తిరిగి వెళ్ళలేదరా, మీరు మర్చిపోయారా అని ప్రభువునకే ఆశ్చర్యంగా ప్రశ్నిస్తూ ఉన్నారు శిష్యులు. 9వ వచనంలో ఇలా అంటున్నాడు ప్రభు. అందుకు యేసు ఇట్లనెను. ప్రియ దైవ బిడ్డలారా, ఈ వాక్యాన్ని మీ బైబిల్ గ్రంథంలో అండర్లైన్ చేసుకోండి. ఇది చాలా గొప్ప వాక్యం. ప్రభు మాట్లాడుతున్న గొప్ప మాట ఇది. నేను ముందుగా మీతో తెలియజేసినట్లుగా లాజరు, చనిపోయిన లాజరు 4 రోజుల తర్వాత తిరిగి బ్రతికించిన యేసు ప్రభు చేసిన మహా గొప్ప అద్భుతం. అది భౌతిక పరమైన అద్భుతం. తర్వాత లాజరు మరణించాడు. కాని అంతకంటే కూడా గొప్ప మాట ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు శిష్యులతో. చూడండి. అందుకు యేసు ఇట్లనెను, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఎవడేని పగటి వేళ నడిచిన ఎడల తొట్రుపడడు, ఏలైనా వాడు ఈ లోకపు వెలుగును చూడగలడు. 10వ వచనం చూడండి. కాని రాత్రి వేళ నడిచిన ఎడల వాడు తొట్రుపడును, ఏలైనా వాని యందు వెలుగు లేదు. యేసు ప్రభువు ఎందుకు వెళ్తూ ఉన్నాడు బెతానియాకి? రాళ్లతో కొట్టిన యూదుల చెంతకు ఎందుకు తిరిగి వెళుతున్నాడో ప్రభు ఈ వాక్యంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవ బిడ్డలారా, చాలా చాలా జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించండి. నేను చెప్పే ఈ వాక్కును నేను చెప్పడం కాదు, పవిత్రాత్మ దేవుడే నాతో పలికిస్తున్నాడని ఈ వాక్కును ఆలకిస్తున్న ప్రియ దైవ బిడ్డలారా విశ్వసించండి. ఏమంటున్నాడంటే, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఎవడేని పగటి వేళ నడిచిన ఎడల తొట్టుపడడు. మనము మానవ మాత్రులుగా మానవ దృష్టితో మనం చూసినట్లయితే 12 గంటలు వెలుగు ఉంటూ ఉంది, సూర్యరశ్మి ఉంటూ ఉంది, మనకి ఎక్కడున్నా కూడా తేట తెల్లముగా కనబడుతూ ఉంది. కానీ రాత్రి అయిందంటే మనము మన గృహంలో ఎన్నోసార్లు అటు ఇటు తిరుగుతూ ఉంటాం. కానీ రాత్రి వేళ కరెంటు పోగానే మనం ఏం చేస్తాము? ఒక 10-20 సంవత్సరాల నుంచి ఈ గృహంలో నేను ఉన్నాను కదా, నివసిస్తున్నాను కదా, ఏ వస్తువు నాకు ఎక్కడుందో తెలియను కదా, నేను చీకటిలోనైనా వెళ్ళగలను అని ఎవరైనా వెళ్తారా అమ్మా? టార్చ్ లైటో లేదా క్యాండిలో వెలిగించుకుంటాం. అస్తమానం మనం తిరిగే గృహంలో కూడా కరెంటు పోగానే, లైట్ ఆఫ్ కాగానే మనం వెలుతురు కోసం ఎదురు చూస్తూ ఉంటాము. ఎదురు చూస్తామా లేదమ్మా?
చెప్పండి అమ్మా. కానీ ఇక్కడ ప్రభు మాట్లాడే మాటలను మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈ లోకపు వెలుగు కేవలము 12 గంటలే ఉంటుంది. అది అశాశ్వతమైన వెలుగు. కానీ నేను వెలుగును, నన్ను నమ్మి విశ్వసించువాడు చీకటిలో కూడా పడడు. ఏలైనా వాని యందు వెలుగు లేదు. ఈ లోకాన్ని చూసి, ఈ లోకపు వెలుగు మీద, ఈ లోకాన్ని నమ్మి, ఈ లోకం యొక్క పోకడలను అనుసరించి జీవించు వారికి వారందరూ కూడా తొట్టుపడతారు. నేను ఈ లోకానికే వెలుగై ఉన్నాను. నన్ను నమ్మి విశ్వసించు వారిలో నేను వెలుగై ఉంటాను. వారు మరణించినా కూడాను జీవింపగలరు. వారి మరణము, భౌతిక మరణము అశాశ్వతమైన వెలుగు లాంటిది. కానీ వారు మరణించిన తర్వాత జీవిస్తారే, అది శాశ్వతమైన జీవము, అది నేనిచ్చు జీవము అని ప్రభు ఈ వాక్యాల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియదేవ బిడ్డలారా, ఈ రోజు బెత్యానియాకి నేను వెళ్తున్నాను అంటే వారికి జీవపు వెలుగునివ్వడానికి, జీవపు వెలుగు నేను ఇవ్వగల శక్తి, దైవ కుమారునైన మనుష్య కుమారున నేను తెలుసుకొనుటకు మరణించి 4 దినములైన లాజరును భౌతికంగా లేపడానికి వెళ్తూ ఉన్నానని ఈ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డ, అర్థమవుతుందమ్మా ఈ వాక్యము? ప్రభువు ఈ రోజు మనం ప్రభును నమ్మి విశ్వసించినట్లయితే మనం మరణించినను కూడా జీవింపగలము. ప్రభు వెలుగులో ఎప్పుడు భౌతికంగా ఈ రోజు మనము భౌతికంగా ఈ లోకంలో జీవిస్తున్నామంటే ఆయనను నమ్మి విశ్వసించిన ప్రతి బిడ్డలో కూడా ఆయన వెలుగు ఉంటుంది. ఆ వెలుగుని మనం ఈ రోజు చూస్తూ ఉన్నాము. అలాంటి వ్యక్తులను మన మధ్యస్థ ప్రార్థనను ఆశ్రయిస్తూ ఉన్నాము. అపోస్తులు కావచ్చు, పునీతులు కావచ్చు, దేవుని వెలుగును నింపుకొని ఉన్నారు ఈ లోకంలో జీవించినంత కాలము కూడా. వారు మరణించి 1000 సంవత్సరాలు, వందల సంవత్సరాలైనా కూడా ఈ రోజు అపోస్తులుగా, పునీతులుగా వారు మన మధ్యనే జీవించి ఉన్నారు. నేటి వరకు కూడా వారి యొక్క మధ్యస్థ ప్రార్థనను మనం అడుగుతూ ఉన్నాము. ఆ మధ్యస్థ ప్రార్థన, వారు చేస్తున్న మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవాది దేవుని వరాలను మనం ఎన్నింటిలో పొందుకొని ఉంటున్నాము. ఒక పునీతుని ద్వారా మనము, ఒక పునీతుని మధ్యస్థ ప్రార్థన ద్వారా తండ్రి దేవుని వేడుకుంటున్నామంటే ఆ పునీతులు చేస్తున్న ప్రార్థనను ఆలకించిన దేవాది దేవుడు మనకెన్నో మేలులు చేస్తూ ఉన్నాడు నేటి రోజుల్లో. ఆ వెలుగు, ఆ దేవాది దేవుని యొక్క వెలుగును వారు ఈ లోకంలో జీవించున్న రోజులలో పొందుకొని ఉన్నారు దైవ బిడ్డలారా. అందుకే మరణించి కూడా వారిలో వెలుగు ఉంది కాబట్టి, వారు జీవించి ఉన్నారు కాబట్టి, వారి మధ్యస్థ ప్రార్థనను మనం ఆశ్రయిస్తున్నాము కాబట్టి, మన ప్రార్థనను ఆలకించిన పునీతులు, అపోస్తులు దేవాది దేవుని దగ్గర మన కోరికలు కావచ్చు, మన విన్నపాలు కావచ్చు, అన్ని ఆ దేవుని పాదాల చింత పెడితే ఆ పునీతుల ద్వారా ఈరోజు దేవాది దేవుడు చేస్తున్న గొప్ప అద్భుతమైన ఆశ్చర్యకరమైన మహాకార్యాలను మనం చూడగలుగుతూ ఉన్నాము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు బెతానియాకు ఎందుకు వెళ్తున్నాడు అంటే తాను ప్రేమించిన లాజరును జీవముతో లేపుట కొరకే కాకుండా ఈ 2 వాక్యాలు 9, 10 వచనాలు మనము ధ్యానించినట్లయితే, ప్రభువా ఈ 2 వాక్యాలను ధ్యానించే శక్తిని నాకు ప్రసాదించు తండ్రి అని నువ్వు ప్రార్థించి ధ్యానించినట్లయితే
ప్రభు యొక్క వెలుగు నీలోకి వస్తుంది ప్రియదైవ బిడ్డ. ఆ వెలుగునివ్వడానికి యూదుల మధ్యలోకి వెళ్తూ ఉన్నాడు. రాళ్లతో కొట్టి చంపడా ఏ యూదులైతే చంపాలని ప్రయత్నించారో వారి మధ్యలోకి వారికి ఈ వెలుగునివ్వడానికి వెళ్తున్నాడు ప్రియదైవ బిడ్డలారా. ఈరోజు ఆ వెలుగు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మనందరికీ కూడా కావాలి. ఆ వెలుగును మనం ఎప్పుడైతే స్వీకరించగలుగుతామో, ఆ వెలుగును మనం ఎప్పుడైతే పొందుకోగలుగుతామో, ఆ వెలుగును మనం ఎప్పుడైతే నిండు విశ్వాసముతో మన హృదయాంతరంగంలోనికి ఆహ్వానింపగలుగుతామో, పవిత్రాత్ముని యొక్క వెలుగు నీలో వెలుగుతూ ఉంది. ఆ వెలుగు నింపడానికి యూదుల మధ్యకు వెళ్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని మనం ఇంతగా ధ్యానిస్తే ఆ దేవాది దేవుని యొక్క వెలుగు మనలోకి అంతగా వస్తుంది. ఈ వాక్యాలను మనం ఎన్నోసార్లు చదివి ఉంటాం. లాజరును లేపాడు యేసు ప్రభు, గొప్ప అద్భుతం చేశాడని మనం ఎన్నో ప్రసంగాలలో కూడా విని ఉంటాం. అది మహా గొప్ప అద్భుతం, కానీ అది భౌతికమైన అద్భుతం. జీవముతో లేపబడిన లాజరు మరణించాడు, కానీ యేసు నోటి ద్వారా వెలువడిన ఈ వాక్కులు యుగాంతం వరకు జీవించి ఉంటాయి ప్రియదైవ బిడ్డ. ఈ వాక్కులను నమ్మి విశ్వసించిన ప్రతి బిడ్డలో వెలుగు ప్రసరిస్తుంది. కాబట్టి భౌతికంగా వారు మరణించినా కూడా జీవించే ఉంటారు ఆయన సన్నిధిలో అంటున్నాడు ప్రభు. కాబట్టి ఈ వాక్కు ఆలకిస్తున్న ప్రతి బిడ్డలో కూడా ఆ దేవాది దేవుడు పవిత్రాత్మ వెలుగును నింపాలని ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మనమందరము కూడా, ప్రభువా నీవు పలికిన ఈ మాట నా హృదయంలో వ్రాసుకుంటున్నాను తండ్రి అని ప్రతి ఒక్కరికి కూడా బైబిల్ గ్రంథంలో మీరు అండర్లైన్ చేసుకోవాలి ప్రియ దైవ బిడ్డ. 10వ వచనం చూడండి అమ్మా, 11వ వచనం చూడండి. ఆయన వారితో మరలా, మన మిత్రుడు లాజరు నిద్రించుచున్నాడు, నేను అతనిని మేలుకొల్పుటకు వెళుచున్నాను అని చెప్పగా 12వ వచనంలో శిష్యులు అంటున్నారు, ప్రభు అతడు నిద్రించుచున్నచో బాగుపడును అనిరి. అంటే ప్రభువా మీరు మాకొక గొప్ప శుభవార్త చెప్పారు, లాజరు మరణించలేదు కదా, అతడు నిద్రించున్నాడు అంటున్నారు మీరు, చాలా శుభవార్త ఇది అని శిష్యులకు ఆ విధముగా అర్థమైందన్నమాట. యేసు ప్రభు ఏమన్నాడు శిష్యులతో, మన మిత్రుడు లాజరు నిద్రించున్నాడు. అక్కడ నేను ప్రాణాతి ప్రాణముగా ప్రేమించిన లాజరు నిద్రించున్నాడు అనడం లేదు ప్రియ దైవ బిడ్డల. వాక్యాన్ని గమనించండి. మన మిత్రుడు, మనందరి మిత్రుడు లాజరు మరణించలేదు, కానీ నిద్రించుచున్నాడు. నేను అతనిని మేలుకొల్పుటకు వెళ్ళుచున్నానని చెప్పగా శిష్యులు, ప్రభు అతడు నిద్రించుచున్నచో బాగుపడును అనిరి. వారు నిజంగానే ఒక వ్యక్తిని, నిద్రించున్న వ్యక్తిని లేపడానికి యేసు ప్రభు వెళ్ళాలా? లేదా మన కుటుంబంలో ఎవరైనా నిద్రించినట్లయితే ఆ వ్యక్తిని లేపడానికి బయట నుంచి ఎవరో వ్యక్తి దూరం నుంచి రావాలా? చూడండి, యేసు ప్రభు మాటలో ఉన్న ఆంతర్యాన్ని ఆ సమయంలో శిష్యులు అర్థం చేసుకోలేకపోయారు ప్రియ సోదరులారా. 13వ వచనంలో యేసు ఈ మాట అతని మరణమును గురించి చెప్పెను. అతడు అనగా లాజరు మరణము గురించి చెప్పెను. కాని వారు అనగా శిష్యులు అతని నిద్ర విశ్రాంతి గురించి చెప్పనని తలంచిరి. అతడు నిద్రిస్తూ విశ్రాంతి తీసుకుంటున్నారని వీరు మనసులో అనుకుంటున్నారు అని ఈ వాక్యంలో తెలియచేస్తూ ఉన్నాడు ప్రియదైవ బిడ్డలారా. అప్పుడు యేసు వారితో స్పష్టముగా ఒక మాట చెప్తున్నాడు, లాజరు మరణించెను.
చూడనమ్మా ఏమంటున్నాడు, లాజరు మరణించెను. కాబట్టి మనము బెతానియాకు వెళ్ళాలి. బెతానియాకు వెళ్లి ఏం చేయాలి చూడండి. 15వ వచనంలో, మీరు విశ్వసించుటకు మీ నిమిత్తమై నేను అచట లేనందున సంతసించున్నాను. 2, ఇప్పుడు మనము అతని యొద్దకు వెళ్ళుదాము అని పలికెను. ఈ వాక్యాన్ని మనం ఆలకించినట్లయితే ప్రభు ఏమంటున్నాడు శిష్యులతో, మీరు విశ్వసించుటకు. మీరు ఏం విశ్వసించాలని నేను చెబుతున్నాను అంటే, కేవలము మీరు విశ్వసించుటకే నేను చెబుతూ ఉన్నాను. అదేంటి? నేను అక్కడ లేనందున సంతోషించున్నాను. ఒకవేళ నేను బెతానియాలో ఉన్నట్లయితే మార్తా మరియలు నా చెంతకు వచ్చి జబ్బుతో బాధపడుతూ ఉన్న, మరణావస్థలో బాధపడుతూ ఉన్న నీ ప్రాణాతి ప్రాణమైన స్నేహితుడు మరణించబోతున్నాడు ప్రభు, ఇతనిని ఈ వ్యాధిని నయం చేయి అని వారు నా చెంతకు వచ్చి ప్రార్థించవచ్చు. అప్పుడు చుట్టూన్న వారందరూ కూడా ఏమనుకుంటారు? నేను వారిని గాఢముగా ప్రేమిస్తున్నాను. బెతానియా గ్రామానికి వెళ్ళినప్పుడల్లా కూడాను ఆ గ్రామంలో విడిది చేస్తూ ఉన్నాను. కాబట్టి లాజరును ఆ వ్యాధి నుండి స్వస్థపరిచినట్లయితే వారందరూ ఏమనుకుంటారు? యేసు ప్రభుకి అతనంటే చాలా ప్రేమ కాబట్టి స్వస్థపరిచాడు అనుకుంటాడు. కానీ నేను అక్కడ మీ నిమిత్తమై నేను అచ్చట లేనందున సంతోషించున్నాను. ఎందుకంటే మీరు కానీ అక్కడ వారందరికి ఆ గ్రామస్తులు గాని ఆ విధముగా అనుకుంటారు కాబట్టి అక్కడ లేనందుకు నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు ప్రభు. అర్థమవుతుంది అమ్మ ఈ వాక్యము? ఇప్పుడు మనము అతని యొద్దకు వెళ్ళుదుము అనెను. మనలో కొంతమంది ఏమంటారంటే, నేనుంటే నీకు కష్టం రాకపోయి ఉండేది, నేనుంటే వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లేవాణ్ణి, నేనుంటే కన్ను రెప్ప వాల్చకుండా నేను జాగ్రత్తగా హాస్పిటల్లో చూసుకొని ఉండేవాణ్ణి అని ఈ రోజు మనం మాట్లాడుతూ ఉంటాం. నేనుంటే అని ఎందుకు మాట్లాడుతూ ఉంటాం? ఆ మాట అంటే మనం అచ్చట లేము కాబట్టి ఆ వ్యక్తి పైన మనకున్న ప్రేమ ఎంతో తెలియచేయటకు అలాంటి మాటలు కొందరు ప్రేమపూర్వకంగా మాట్లాడి ఉండవచ్చు, లేదా కొందరు అవకాశం ఇదే ఈ వ్యక్తి పైన ప్రేమ కురిపించినట్లుగా మాట్లాడడానికి ఇదే సరైన అవకాశం అని తలంచి కూడా కొందరు మాట్లాడేవారు ఉంటారు. ఇరువురు 2 రకాలుంటారు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నేను అక్కడ లేకపోవడమే మంచిదైంది. నేడు మనము మాట్లాడే మాటలకు ప్రభువు మాట్లాడే మాటకు సంబంధమే లేదు ప్రియ బిడ్డ. 16వ వచనం చూడండి. అప్పుడు దీదీము అనబడు తోమ ఏమంటున్నాడంటే, మనము కూడా వెళ్లి ఆయనతో పాటు అనగా క్రీస్తుతో పాటు చనిపోవుదము అని తన తోటి శిష్యులతో పలికెను అనెను. యేసు ప్రభుల వారు తన వెలుగు గురించి అంతలా చెప్పినా కూడా శిష్యులకు అర్థం కాలేదు ప్రియ దైవబిడ్డ. ఈ రోజుల్లో కూడా చాలా మంది కోకొల్లలుగా క్రైస్తవులు ఉన్నారు, బైబిల్ చదువుతూ ఉన్నారు, వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నారు. కానీ ఇంతమందికి మన రక్షకుడైన యేసుక్రీస్తు మాటలను మనం అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాము. అర్థం చేసుకున్న ప్రతి వాక్కును మన హృదయాంతరంగంలోనికి చేర్చుకోగలుగుతూ ఉన్నాము. అప్పటి వరకు కూడా విన్న తోమా ఏమంటున్నాడో చూడండి. దీదీము అనబడు తోమా, మనము కూడా వెళ్లి ఆయనతో పాటు చనిపోదాము అంటే, యేసుక్రీస్తుతో మనం వెళ్తే యూదులు ఖచ్చితంగా మనల్ని రాళ్లతో కొట్టి చంపేస్తారు. వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేస్తారనే కదా మనం బయటకు వచ్చింది. ఇప్పుడు మళ్ళా అతడికే వెళితే యూదులు ఊరుకుంటారా?
కాబట్టి చావుకు సిద్ధపడే వెళ్దాము. ఈరోజు మనం ఎన్నో ప్రసంగాలు వింటూ ఉన్నాం, ఎన్నో వడకాలకు వెళ్తూ ఉన్నాం, ఎన్నో దివ్య బలి పూజల్లో పాల్గొంటూ ఉన్నాం చిన్ననాటి నుండి కూడాను. ప్రియ దైవ బిడ్డలారా, తప్పుగా భావించకపోతే ఒక మాట, మనం ఎంతమందిని ఆ దేవాది దేవుని వాక్కును పూర్ణాత్మతో మన హృదయాంతరంగంలోనికి చేర్చుకోగలిగాం. ఈరోజు అదే అడుగుతున్నాడు ప్రభు మనందరినీ కూడాను. లేదా దీదీము అనబడు తోమాకు అర్థమైనట్లుగా యేసుక్రీస్తును నమ్ముకుంటే శ్రమలు. యేసుక్రీస్తు అంటాడు, నీ సిలువనెత్తుకుని నన్ను వెంబడించు అంటాడు. సిలువ అంటే శ్రమ. అంటే మనము క్రీస్తును నమ్ముకుంటే శ్రమలు పొందాలా అని అనుకునేవారు కూడా చాలా మంది ఉన్నారు. ప్రియ దైవ బిడ్డలారా, ప్రతి యేసు క్రీస్తు నోటిలో నుండి వెలువడు ప్రతి వాక్కు జీవం గల వాక్కు. ఆ వాక్కును మన హృదయాంతరంగంలోనికి మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నిండు విశ్వాసంతో స్వీకరించగలుగుతామో ఆ వెలుగు భౌతికంగా నీవు జీవించినంత కాలమే కాదు, నీవు మరణించినా కూడా జీవించగలుగుతావు ఆ వెలుగు ద్వారా అని ప్రభు ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.